రాష్ట్రంలో ఆక్వా సంక్షోభానికి ప్రధాన కారణం 9 ప్రధాన కంపెనీలు ఒకే సామాజిక వర్గానికి చెందినవి కావడంతో వారు సిండికేట్ గా మారి ధరలపై ప్రభావం చూపిస్తున్నారని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆరోపించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఏనాడు సీడ్ ఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై నియంత్రణ లేకుండా పోయిందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీటిపై పూర్తిగా నియంత్రణ చేపట్టారని అన్నారు. ఇక 2014 నుంచి 2019 వరకు సోయా, ఫిష్ మిల్, గ్లూటియన్ ధరలు తగ్గుతున్నా ఫీడ్ ధరలు మాత్రం పెంచుకుంటూ పోయారని ఆయన గుర్తు చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీడ్ ఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నియంత్రణలోకి తెచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ఇక ఫోర్స్డ్ హార్వెస్ట్ పరిస్థితులు వచ్చినప్పుడు కంపెనీలు పెద్ద సంఖ్యలో స్టోరేజీ చేసుకుని అధిక ధరలు వచ్చినప్పుడు అమ్ముకుంటూ రైతులను నష్టాల్లో ముంచేసేవారని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆరోపించారు. ఇప్పుడు సీఎం జగన్ రొయ్యలకు నిర్దిష్ట ధరలు నిర్ణయించారని, 100 కౌంట్ కనీసం 210 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. కృష్ణా జిల్లాలో కూడా విద్యుత్ రాయితీ పూర్తి స్థాయిలో అమలుకు స్ట్రీమ్ లైన్ చేస్తున్నట్లుగా తెలిపారు. నాన్ ఆక్వా జోన్ పరిధిలోకి మిగిలిన గ్రామాలు కూడా కలపనున్నట్లు ఆయన తెలిపారు. సంక్షోభానికి కారణం ఎవరన్నప్పుడు ఈ రాష్ట్రంలో 9 కంపెనీలు ఒకరి చేతిలో ఉండవు, ఒక సామాజిక వర్గం చేతిలో. అవంతి ఫీడ్స్, దేవి సీ ఫుడ్ లిమిటెడ్, దేవి ఫిషెస్ లిమిటెడ్, లెక్కంటి సీ ఫుడ్స్ లిమిటెడ్, సంధ్య ఆక్వా లిమిటెడ్, గ్రోవెల్ ఫీడ్స్ లిమిటెడ్, వాటర్ బేస్, ఇలా కంపెనీలు పోతే ఇవన్నీ ఒకే వర్గం చేతిలో ఉన్నాయి. ఫీడ్ కంపెనీలు, రైల్ కంపెనీలు అన్నీ అయినాయి. చాలా తక్కువ మంది ఇతరులు ఉంటారు. ఇవాళ జనరల్గా చాలా కాలం నుంచి జరుగుతున్న తంతు ఏంటంటే ఆక్వాలో ఫోర్స్డ్ హార్వెస్ట్ వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో పట్టాల్సి వచ్చినప్పుడు చెరువులు పడతాయి. దానికి కారణం వైరస్ అవ్వచ్చు, లేకపోతే కౌంట్కి వచ్చేసిన తర్వాత ఎక్కువ రోజు చెరువులు అట్టుపెట్టలేక పట్టేస్తాయి. ఈ కంపెనీలన్నీ ఏకమై ఒకేసారి రేటు పడగొట్టేస్తాయి. పడగొట్టేసి తక్కువ ఖరీదు కొనుగోలు చేసి ఫ్రీజర్స్లో పెట్టుకుని మళ్ళీ దాన్ని అమ్ముకుంటా ఉండదు ఎక్కువ రేటు. పోయినసారి ఈ ప్రభుత్వం వచ్చిన